నమస్కారం, నేను మీ పద్మలత కొఠి. ముందుకు సాగు స్టూడెంట్ సక్సెస్ బ్లూ ప్రింట్లో భాగంగా నేను ఈరోజు 2 టెక్నిక్స్ చెప్తాను చూడండి. ఒకటి గోల్ కార్డ్ క్రియేషన్, రెండోది మైండ్ సెట్ ట్రాన్స్ఫార్మేషన్. గోల్డ్ కార్డ్ క్రియేషన్ అండ్ మైండ్ సెట్ ట్రాన్స్ఫార్మేషన్. గోల్డ్ కార్డ్ క్రియేషన్ అంటే ఏంటంటే ఒక పసుపు రంగు కాగితం మీద కానీ లేదా తెల్ల రంగు కాగితం మీద కానీ రెడ్ ఇంక్ తోటి నీట్గా, ఎందుకంటే రెడ్ ఎలివేట్ చేస్తుంది కాబట్టి పసుపు పచ్చ కాగితంలోని రెడ్ ఇంక్ తోటి మనం ఏం చేయాలంటే రాయాలి. ఏంటది? నా లక్ష్యం ఏంటున్నది క్లియర్గా. నా లక్ష్యం టీచర్ అవ్వడం అనుకోండి, టీచర్ అవ్వడం. ఓకే, నెక్స్ట్ టార్గెట్ డేట్. దానికి మీరు టార్గెట్ డేట్ పెట్టుకోవాలి. ఇన్నేళ్లలో లేదా ఇన్ని నెలలలో అలా టార్గెట్ డేట్ పెట్టుకోవాలి. అలాగే రోజు ఆ టార్గెట్ చేరడానికి మీరు ఏం చేస్తారు అది కూడా వరుసగా రాసుకోవాలి. అంటే అది యాక్షన్ ప్లాన్ అనమాట. అది కూడా వరుసగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ గోల్ కార్డులో క్లియర్గా ఉంటుంది. ఒకటి, మీరు ఏమవుద్దాం అనుకుంటున్నారు, అలాగే దానికి రీచ్ డేట్ ఏంటి, ఆ తర్వాత దానిని చేరడానికి మీరు ఏంటేంటి యాక్షన్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు అనేవి వరుసగా రాసుకోవాలి. రాసుకున్న ఆ కార్డుని మీరు ఎక్కడ పెట్టాలంటే మీ స్టడీ టేబుల్ దగ్గర కానీ, లేదు అంటే మిర్రర్ ఉంటుంది కదా మీ ఇంట్లో, అద్దం మీద పెట్టుకోవాలి. రోజు అద్దం దగ్గరికి మనం వెళ్తాం, అలాగే స్టడీ టేబుల్ దగ్గర కూడా మనం వెళ్తాం. రోజు అది చూస్తూ ఉండాలి. అంటే ఏంటంటే మనకి మనమే మోటివేషన్. నేను ఎప్పుడూ చెప్తాను, ఎవరో మనని మోటివేషన్ చేయడం కాదు. మోటివేట్ ఎవరిని చెయ్యలేరు అంటారు కదా, గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేమని. అలాగా మన చుట్టూరే ఉన్న వాళ్ళందరూ కూడా మనని మోటివేట్ చేయొచ్చు, కానీ కొంతవరకే. మనని మనం ఎంతవరకు మోటివేట్ చేసుకుంటున్నాం అన్నది మనం చూసుకోవాలి. తర్వాత ఏంటంటే మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇదేంటిది? దీన్ని మనము చాలా బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. మనం ఏమవ్వాలనుకుంటున్నామో వాటి గురించి కాసేపు కళ్ళు మూసుకొని మనము ఆలోచించడం, అది మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే కళ్ళు మూసుకొని అద్భుతంగా మనం రీచ్ అయిన గోల్ ఎలా ఉంది అన్నది ఒక 5 నిమిషాల పాటు మనము విజువలైజేషన్ చేసుకోవాలి. విజువలైజేషన్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఒక టీచరో డాక్టరో అయినట్లు, ఎక్కడో పని చేస్తున్నట్లు, అలాగే ఏం చేస్తున్నట్లు, మనం చేయాలనుకున్న మంచి పనులు మనం అయిన తర్వాత గోల్ సెట్ అయ్యాక ఇవన్నీ విజువలైజ్ చేయాలి.